షాపింగ్ అంటే మహిళలకి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. అలాంటి మన ఉమెన్స్ డే రోజున షాపర్స్ గైడ్ లోకి వెళ్ళొద్దాం పదండి. హలో అండి, హలో, వెల్కమ్ టు షాపర్స్ గైడ్. సో ఈరోజు మా వ్యూవర్స్కి ఫస్ట్ ఏ శారీస్ చూపించబోతున్నారు? ఫస్ట్ జార్జెట్ అండి. జార్జెట్. ఓకే, సో మంచి బ్రైట్ రాణి పింక్ పెట్టారు కదా ఇక్కడ. అవునండి. ఇది ఏ మెటీరియల్ అండి? ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి. ప్యూర్ జార్జెట్. ప్యూర్ జార్జెట్. ఓకే, సో దీని మీద వర్క్ చేశారు కదా, ఇది ఏం వర్క్ అండి? ఇది వచ్చేసి మీకు సీక్వెన్స్ జెరీ కర్దానాతో వస్తుందండి. ఈ వర్క్ సీక్వెన్స్ జెరీ అండ్ కర్దానాతో వస్తుందండి. దీనికి వచ్చేసి కింద బెనారస్ బ్రోకెడ్ ప్యాచ్ ఓకే విత్ రా సిల్క్ ప్యాచ్ అండి. ఓకే, సో 2 ప్యాచెస్ కూడా ఇచ్చారు. 2 ప్యాచెస్ ఇచ్చాను. సో ఇది హ్యాండ్ వర్క్ అండి, మెషిన్ వర్క్? హ్యాండ్ వర్క్ అండి. హ్యాండ్ వర్క్. ఓకే, సో ఇది మొత్తం త్రూ అవుట్ శారీ ఇలాగే ఉందండి? టోటల్ శారీ ఇలాగే ఉంటుందండి. ఓకే, సో దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ వచ్చేసి మీకు బెనారస్ బ్రోకెడ్ మీద వర్క్ వస్తుందండి. ఓకే, సో మనకి బార్డర్ ఏదొచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది కదా, దీని మీద వర్క్ వస్తుంది. ఓకే, సో దాని మీద కూడా హ్యాండ్స్ కి నెక్ కి వర్క్ ఇచ్చారా? ఆల్ ఓవర్ వస్తుంది, ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు. ఓకే, సో మనం చూస్తున్న ఈ శారీ బ్రైట్ పింక్ లో ఉంది కదా, బ్యూటిఫుల్ పింక్ లో, అండ్ దానికి 2 ప్యాచెస్ ఇచ్చారు. బార్డర్ నైస్ అండ్ బ్యూటిఫుల్ బ్రోకెడ్ బార్డర్ ఇచ్చారు, అండ్ రా సిల్క్ బార్డర్ కూడా ఇచ్చారు దానికి. దాంట్లోనే మంచి డిజైన్ తోటి అండ్ హ్యాండ్ వర్క్ చేశారంట ప్యూర్గా. అండ్ దాంట్లో త్రూ అవుట్ శారీ బార్డర్ ఇచ్చారు, అండ్ త్రూ అవుట్ బుటా కూడా ఇచ్చారు. సో ఆల్ ఓవర్ బుటా కూడా ఇచ్చారు. దానికే బ్రైట్ రాణి పింక్ కాబట్టి లైట్ గ్రీన్ రా సిల్క్ అండ్ డార్క్ గ్రీన్ బ్రోకెడ్ ఇచ్చారు కదా. సో సేమ్ ఇదే బ్రోకెడ్లో మనకి బ్లౌజ్ పీస్ కూడా అలాగే డిజైన్ చేశారు. ఓన్లీ బ్రోకెడ్ కాకుండా దాంట్లోనే ఫుల్ ఆల్ ఓవర్ బుటా తోటి ఇచ్చారు. ఓకే, సో దాన్ని మనకు నచ్చినట్టుగా డిజైన్ కూడా చేసుకోవచ్చు. సో నైస్ మ్యాచింగ్, ఎందుకంటే బార్డర్ కొంచెం క్లాతే ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ మొత్తం ఇది వచ్చేసరికి మంచి డామినేషన్ ఉంది అండ్ చూడటానికి కూడా బ్యూటిఫుల్. సో ఏ కాంప్లెక్షన్ వాళ్ళైనా కాన్ఫిడెంట్గా క్యారీ చేయొచ్చు. సో దీని ప్రైస్ ఎంతండి? దీని ప్రైస్ వచ్చేసి 14,000. 14,000. ఓకే, సో నార్మల్లీ ఏ ఏజ్ వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందండి? వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్. 22 మిడిల్ ఏజ్ ఉమెన్ వరకు. ఓకే, సో ఎంత బ్రైట్గా ఉన్న ఈ శారీ 14,000 చేంజ్ అంట, అండ్ ఇది 20 to 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి బ్యూటిఫుల్గా సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం శారీ చూద్దామండి? 3 కలర్స్ శారీ అండి ఇది. 3 కలర్స్. అవునండి. బెనారస్ జార్జెట్లో వీవింగ్తో సహా వస్తుంది. రెడ్, మస్టర్డ్. ఓకే, ఇందులో వచ్చేసి రస్ట్ కలర్ అని, ఈ లాస్ట్ వచ్చేది రస్ట్ కలరు. ఓకే, ఇది ప్యూర్ జార్జెట్ అనమాట. ఓకే, సో ఇదేమో బెనారస్ జార్జెట్ అంటారా? సో 3 కలర్స్ అంటే మనం ప్యాచ్ చేసామా లేకపోతే నేసేటప్పుడే అలా లేదండి, ప్యాచ్ చేసాము. ప్యాచ్ చేసింది కదా. ఓకే, సో రస్ట్ ఏమో ప్యూర్ జార్జెట్ అండ్ రెడ్ అండ్ మస్టర్డ్ కలర్ ఏమో బెనారస్ జార్జెట్. ఓకే, సో ఇది ఈ బ్రోకెట్ లాగా ఆల్మోస్ట్ దాంట్లోనే డిజైన్ వీవింగ్ లోనే వచ్చేస్తుందండి. వీవింగ్ లోనే డిజైన్ వీవింగ్ లో వచ్చేస్తుంది. ఓకే, సో ఒకటేమో వీవింగ్ లో డిజైన్ వచ్చింది, ఒకటి ప్యూర్ జార్జెట్ అండ్ ఒకటి బెనారస్ జార్జెట్ అనమాట. అండ్ దీంట్లో మనం డిజైన్ చేసుకున్నాం కదా తర్వాత. అవునండి. ఓకే, సో త్రూ అవుట్ శారీ ఇలాగే ఉందండి? లేదండి, 2 పార్ట్స్ వచ్చేసేమో ఈ రెడ్ అండ్ మస్టర్డ్ వస్తుంది. ఓకే, ఒక పార్ట్ వచ్చేసేమో రస్ట్ కలర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ అయితే నార్మల్ మనకి ప్లీట్స్ లో ఉండేటట్టే ఉంది కదా. చాలా హెవీగా కూడా ఉంది కదా. అవునండి. ఓకే, హెవీ వర్క్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, సో 3 కలర్స్ ఇక్కడ కనిపించేస్తాయి. సో అలాంటప్పుడు మనం ప్లీట్స్ ఇచ్చినప్పుడు 3 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయండి. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది కదండి డిజైనర్ శారీ, ఆ టైప్లో ఉందన్నమాట. ఈ రస్ట్ కలర్ ఉన్నది ప్యూర్ జార్జెట్, అండ్ ఇది వీవింగ్లోనే డిజైన్ వచ్చిన బెనారస్ జార్జెట్, అండ్ అది కూడా బెనారస్ జార్జెట్. అండ్ దాంట్లో తర్వాత మనం వర్క్ చేసుకున్నాం, దీంట్లో ఆల్రెడీ వర్క్ చేసి వచ్చింది. అండ్ దీనికి కూడా అన్నిటికీ కలిపి మంచి రా సిల్కే కదండి? అవునండి, రా సిల్క్. ఓకే, రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా మళ్ళీ మనకి కుందన్స్, జర్దోసి, సీక్వెన్స్ ఇవన్నీ వేసి వర్క్ చేశారు. ఓ మంచి ట్రై కలర్ బార్డర్ కూడా ఇచ్చారు.
నైస్ అండ్ నీట్గా ఉండే ట్రై కలర్ బార్డర్ కూడా ఇచ్చారు దీనికి. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇది ఇలా 3 కలర్స్ ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు మనకి రెడీమేడ్ ప్లీట్స్ ఉన్న శారీస్ వస్తున్నాయి కదా, ఆటోమేటిక్గా మనం ప్లీట్స్ పెట్టినప్పుడు 3 కలర్స్ ఉండేటట్టు ఇవి అలా వస్తాయి అన్నమాట. సో అందుకే మనకి రస్ట్ కలర్లో ప్లీట్స్ కోసం వచ్చిన డిజైన్ లాగా ప్లెయిన్గా వచ్చింది. అండ్ మధ్యలో వచ్చిన దగ్గర కంప్లీట్ డిజైన్ ఇచ్చారు ఓవరాల్గా. అండ్ షోల్డర్ అండ్ పళ్ళు దగ్గర వచ్చినప్పుడు అలా రెడ్ కలర్ వచ్చింది కాబట్టి మామిడి పిందెలతోటి మంచి బ్రైట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉండేటట్టు ఇచ్చారు. సో దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి. ఓకే, సో హెవీ వర్క్ ఏదైతే ఉందో అలా హెవీ వర్క్లోనే మస్టర్డ్ ఇచ్చారు కదా, మస్టర్డ్ బెనారస్ జార్జెట్. సో మనకి వీటన్నిటిలో హెవీగా వర్క్ ఎక్కడుందో అదే పీస్ని బ్లౌజ్గా కూడా ఇచ్చారండి బ్యూటిఫుల్గా. సో ఇది 3 డిఫరెంట్ కలర్స్ కదా, పళ్ళు వచ్చి రెడ్ వస్తుందంట, షోల్డర్ దగ్గర మస్టర్డ్ కలర్ వస్తుంది అండ్ ప్లీట్స్ దగ్గర రస్ట్ కలర్ వస్తుంది. నైస్ డిజైనర్ శారీ కదా. సో దీని కాస్ట్ ఎంత అండి? 30,000. ఓకే, వెయిట్ లాగే కాస్ట్ కూడా 30,000 అంటండి. కానీ మంచి డిజైనర్ శారీ అండ్ హెవీ పార్టీ వేర్ శారీ అని కూడా అనుకోవచ్చు. Breakers. Bass.